గుంజి 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 సినిమాలు, వాటిలోని పాటలు, డైలాగులు, సీన్లు, డాన్స్లు, బట్టలు ఇలా ఎన్నో శృతిమించాయి అనే మాట వాస్తవం. సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా సినిమాలు ఉంటున్నాయి అనేది అక్షర సత్యం. సినిమా వాళ్ళు డబ్బుల కోసం, ఫేమస్ కావడం కోసం ఎన్నో రోత కార్యక్రమాలు చేస్తూ ఉంటారనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఓ కుర్ర హీరో చేస్తున్న రోత సినిమాలు టాలీవుడ్నే తల దించుకునేలా చేస్తున్నాయి. బరాబర్ ప్రేమిస్తా అనే ఓ సినిమా చేసిన చంద్రహాస్ అనే హీరో పాడిన పాట తీవ్ర విమర్శలకు దారితీసింది. సీరియల్ నటుడు ప్రభాకర్ కుమారుడు అయిన చంద్రహాస్ వేదిక మీద పాడిన పాట పరమ రోతగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గుంజి 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 అని పాట పాడుతూ బాబు యాటిట్యూడ్ చూపిస్తూ రెచ్చిపోయాడు. గుంజి 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 ఈ పాటలో ఉపయోగించిన పదజాలం బూతులపై 2-3 రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. దీనిని పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ పాటను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు జర్నలిస్టులు సైతం దీనిపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అతను రియాక్ట్ అయ్యాడు. పాటలో వినిపించిన బూతులు ఒరిజినల్ సాంగ్లో లేవని, ఇంపాక్ట్ కోసం తానే సృష్టించానని, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ పాటకు ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చాయని కూడా చెప్పుకోవడం గమనార్హం. కానీ పరిశీలకులు మాత్రం టాలీవుడ్ను గుంజి 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 పగలగొట్టాడు అని, ఇలాంటి వాడితో నిర్మాతలు సినిమాలు ఎలా చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. సినిమాలు తీసి అతని తండ్రి డబ్బులు వృధా చేసుకుంటున్నాడు అని మరికొందరు ఫైర్ అవుతున్నారు. సినిమాలు అంటే వినోదం, సినిమాలు అంటే కాసేపు టైంపాస్. కానీ ఇలాంటి లేఖి చేష్టలు, రోత పాటలతో సినిమా పరుగు తీయడం మాత్రం బాధాకరమే. సినిమాను ప్రమోట్ చేయడానికి ఎంతకు అయినా దిగజారే కొందరు బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలు, పాడే పాటలపై ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అక్కడికి ఫ్యాన్స్ రూపంలో జనాలను పిలిచి చప్పట్లు కొట్టించి వాళ్ళు మెచ్చుకున్నారు అని చెప్పడం మరింత రోత. దీనిపై టాలీవుడ్ పెద్దలు స్పందించి అతన్ని బహిష్కరించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. గుంజి 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 గుంజి